ఓం నమో నారాయణాయ. షికార్లు కొట్టే స్నేహాల మధ్య శాస్త్రాలు నేర్పించే నలుగురు ఆడపడుచుల దివ్యమైన బంధం. ఈ రోజుల్లో స్నేహం అంటే ఏంటి? సినిమాలకు వెళ్ళటం, షాపింగులు చేయటం, హోటల్లో షికార్లు కొట్టడం, అవునా? కానీ 4 సంవత్సరాల క్రితం భగవద్గీతతో మొదలైన ఒక స్నేహం ఈరోజు వేలాది మంది ఇళ్లల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపుతూ శృంగేరి శారదా పీఠం మరియు దత్తపీఠాల ఆశీస్సులు అందుకుంటోందని మీకు తెలుసా? మన నేల నుంచి ఆ నలుగురు ఆడపడుచులు చేస్తున్న దివ్యమైన ఆధ్యాత్మిక విప్లవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొన్న మనం భగవద్గీత ఉచిత క్లాసుల గురించి వీడియో చేశాం కదా. ఆ వీడియోకి మీ నుంచి అపూర్వమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో చూసి చాలామంది వీక్షకులు, కొంతమంది మేడమ్స్ కూడా నాకు ఫోన్ చేసి ఎంతగానో అభినందించారు. అలా ఫోన్ చేసిన వారిలోనే గత 4 సంవత్సరాలుగా రూపాయి ప్రతిఫలం ఆశించకుండా వేలాది మందికి ఆధ్యాత్మిక అమృతాన్ని ఉచితంగా పంచుతున్న నలుగురు ప్రత్యేకమైన మహిళా గురువులు ఉన్నారు. ఆ నలుగురు స్నేహితుల బంధం గురించి తెలిసాక నా మనసు పరవశించిపోయింది. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం భగవద్గీత నేర్చుకోవాలనే తపనతో మొదలైన పరిచయం ఆ నలుగురిని ప్రాణ స్నేహితులుగా మార్చింది. పాల్వంచుకు చెందిన మానస అల్లాడి గారు, ఆశ అల్లాడి గారు సొంత అక్కా చెల్లెళ్ళు. ఆ అక్కా చెల్లెలకు చంద్రగొండ నుంచి శిల్పా పసుమర్తి గారు, ఖమ్మం నుంచి స్వాతి సంకా గారు ప్రాణ స్నేహితులుగా తోడయ్యారు. అయితే ఈ నలుగురిని ఇంతటి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి ఈ దివ్య విద్యలను నేర్పించిన ప్రథమ గురువులు శ్రీమతి మంగతాయారు గారు మరియు శ్రీమతి లక్ష్మీకుమారి గారు. ఆ గురువుల ఆశీస్సులతో వారి వద్ద నేర్చుకున్న సద్విద్యనే ఈ నలుగురు మేడమ్స్ ఈరోజు లోకానికి పంచుతున్నారు. పాల్వంచ, ఖమ్మం, చంద్రగొండ ఈ ప్రాంతాల నుంచి ఈ నలుగురు ఆడపడుచులు ఒకే పవిత్ర సంకల్పంతో చేయి కలిపారు. గీతామృతం అనే ఒక దివ్యమైన వేదికను ఏర్పాటు చేసి తమతో పాటు మరికొందరిని సబ్ టీచర్లుగా తీర్చిదిద్ది వేలాది మందికి సంపూర్ణ ఉచితంగా ఆధ్యాత్మిక పాఠాలు బోధిస్తున్నారు. వీరు చేస్తున్న ఈ నిష్కామ సేవను, ఉచ్చారణ శుద్ధిని చూసి సాక్షాత్తు శృంగేరి శారదాపీఠం మరియు దత్తపీఠం వంటి అత్యున్నత జగద్గురు పీఠాలు వీరిని అవార్డులతో, శ్రీముఖాలతో సత్కరించాయి. లోకంలో ఎన్నో స్నేహాలు చూస్తాం, కానీ శాస్త్రాలు నేర్చుకోవటంలో, నలుగురికి ఉచితంగా విద్యను పంచటంలో వీరు చూపించిన స్నేహం నిజంగా సనాతన ధర్మానికి పట్టిన మకుటం. ఈ నలుగురు గురువుల పర్యవేక్షణలో ఉచితంగా నేర్పించే ఆ 6 మహాగ్రంథాలు ఏంటో తెలుసా? శ్రీమద్భగవద్గీత జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా కొండంత ధైర్యాన్ని ఇచ్చే జీవన వేదం. నారాయణీయం గురువాయూరప్ప పరిపూర్ణ అనుగ్రహంతో సమస్త అనారోగ్యాలు, కష్టాలను తొలగించే దివ్య స్తోత్రం. సౌందర్యలహరి ఆదిశంకరాచార్యులు అందించిన జగన్మాత పరమ పవిత్రమైన శ్రీవిద్య. విష్ణు సహస్రనామాలు ఇంట్లోని గ్రహదోషాలను తొలగించి ప్రశాంతతను ఇచ్చే శ్రీ మహావిష్ణువు నామావళి. లలిత సహస్రనామాలు సకల ఐశ్వర్యాలను, అష్టలక్ష్మి కటాక్షాన్ని ఇచ్చే శ్రీమాత దివ్య నామాలు. శివానందలహరి పరమశివుడి పాదాల చెంత మనస్సును లయం చేసి అత్యున్నత ఆత్మశాంతిని ఇచ్చే శివతత్వం. ఇంటి పనుల్లో ఉండే గృహిణులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ఎవరైనా సరే మీ ఇంటి వద్ద నుండే మీ వీలును బట్టి ఉచితంగా వీటిని నేర్చుకోవచ్చు. చూసారా? శృంగేరి దత్తపీఠాల ఆశీస్సులు పొందిన గురువుల వద్ద ఉచితంగా విద్యను అభ్యసించే అవకాశం తరచూ రాదు. మీకు కూడా భగవద్గీత, నారాయణీయం, సౌందర్యలహరి, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, శివానందలహరి ఈ 6 ఏది నేర్చుకోవాలని ఉన్నా ఈ యూట్యూబ్ వీడియో కింద కామెంట్లో నాకు నేర్చుకోవాలని ఉంది అని కామెంట్ చేయండి. లేదా మన ఇన్స్టాగ్రామ్ ఐడికి నేరుగా నాకు నేర్చుకోవాలని ఉంది అని DM చేయండి. అలా మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ గురువుల గీతామృతం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అయ్యే వివరాలు మా ఛానల్ టీం
మీకు పంపిస్తారు. ముఖ్యంగా ఈ నలుగురు మేడమ్స్కి విద్యను అందించి తీర్చిదిద్దిన మంగతాయారు గారికి, లక్ష్మీకుమారి గారికి, అలాగే సనాతన ధర్మాన్ని నిలబెడుతూ సేవ అందిస్తున్న శిల్పా పసుమర్తి గారికి, స్వాతి సంకా గారికి, మానస అల్లాడి గారికి, ఆశ అల్లాడి గారికి మన రాయల సునీత డివోషనల్ తరపున శిరస్సు వంచి ప్రణామాలు తెలియచేస్తున్నాను. ఈ పవిత్రమైన అవకాశాన్ని మీ మిత్రులకు, మీ బంధువులకు షేర్ చేయండి. జై గురుదత్త.